నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారి నుండి కీలక సర్క్యులర్ మెమో జారీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు కీలక అప్డేట్. డిజిటల్ పీపీఓల సందిగ్ధతకు తెర. ట్రెజరీ శాఖ తాత్కాలిక ఆదేశాలు జారీ. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు భారీ ఊరట లభించింది. ఏప్రిల్ 1, 2025 నుండి అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయం జారీ చేస్తున్న డిజిటల్ సంతకాలతో కూడిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్ల పీపీఓల చెల్లుబాటుపై నెలకొన్న సందిగ్ధతను తొలగిస్తూ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ (డీటీఏ) శాఖ ఒక కీలక సర్క్యులర్ జారీ చేసింది. ఆ ఆదేశాలతో నిలిచిపోయిన నూతన పెన్షన్ల ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. సమస్య ఏమిటి అంటే, ఇప్పటివరకు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు భౌతికంగా అంటే ఫిజికల్ పీపీఓ పత్రాలను మాత్రమే జారీ చేసేవారు. అలా పరిపాలనా సంస్కరణలో భాగంగా ఏప్రిల్ 1, 2025 నుండి ఏజీ కార్యాలయం డిజిటల్ సంతకాలతో కూడిన ఈ-పీపీఓలను నేరుగా ట్రెజరీ కార్యాలయాలకు పంపించడం ప్రారంభించింది. అయితే ఈ కొత్త విధానంపై ప్రభుత్వం నుండి అధికారిక ఆదేశాలు, జీవో రాకపోవడంతో ట్రెజరీ అధికారులు డిజిటల్ పీపీఓలను ప్రాసెస్ చేయడానికి వెనుకాడారు. ఫలితంగా వేలాది మంది నూతన పెన్షనర్లు తమ మొదటి పెన్షన్ కోసం నెలల తరబడి నిరీక్షించాల్సిన క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. పెన్షనర్ల సంఘం చొరవ మరియు ఫలితం. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రంగంలోకి దిగింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డి. వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ శ్రీ జి. ప్రభుదాస్ గార్లు ఈ విషయంపై డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖకు వినతిపత్రం సమర్పించి పెన్షనర్ల ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లారు. వారి చొరవ ఫలితంగా డీటీఏ శాఖ తక్షణమే స్పందించి సర్క్యులర్‌ను జారీ చేసింది. సర్క్యులర్ మెమో నంబర్ ఇక్కడ చూడొచ్చు. FIN 02/1406093/2025/DSC-DTA. జారీ చేసిన వారు డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్, ఆంధ్రప్రదేశ్. ట్రెజరీ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు. పెన్షనర్లకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం నుండి తుది ఆదేశాలు వచ్చే వరకు ఈ క్రింది మార్గదర్శకాలను తక్షణమే పాటించాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా ట్రెజరీ కార్యాలయాలను, డీటీఓస్, సహాయ ట్రెజరీ కార్యాలయాలను, ఏటీఓస్ మరియు ఏపీసీఆర్టీఐ మంగళగిరి అధికారులను ఆదేశించారు. డిజిటల్ పీపీఓల స్వీకరణ. ఏజీ కార్యాలయం నుండి వచ్చే డిజిటల్ సంతకాలతో కూడిన పీపీఓలను తప్పనిసరిగా అంగీకరించాలి. రెండవది, భౌతిక పత్రాలతో ధృవీకరణ. డిజిటల్ పీపీఓను ప్రాసెస్ చేసే ముందు ఏజీ కార్యాలయం నుండి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపబడిన వివరణ పత్రము మరియు ఇతర ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. మూడవది, అధికారుల సంతకాల సరిపోల్చడము. పీపీఓ, జీపీఓ, సీపీఓలపై ఉన్న సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ లేదా అకౌంట్స్ ఆఫీసర్ ఏఓను పేరును ఏజీ కార్యాలయం నుండి ఇప్పటికే అందించిన నమూనా సంతకాలతో సరిపోల్చి ధృవీకరించుకోవాలి. ఇది మోసాలను నివారించడానికి ఉద్దేశించినది. నాలుగవది, ప్రత్యేక రిజిస్టర్ నిర్వహణ. డిజిటల్ రూపంలో అందిన పీపీఓల కోసం ప్రత్యేకంగా ఒక రిజిస్టర్ను నిర్వహించాలి. భవిష్యత్తులో ఏజీ కార్యాలయంతో రికార్డులను సరిపోల్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ట్రెజరీస్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శ్రీ మోహన్ రావు నేతల గారు జారీ చేసిన ఈ ఆదేశాలను రాష్ట్రంలోని సంబంధిత అధికారులందరికీ ఈమెయిల్ ద్వారా పంపించడం జరిగింది. ఈ తాత్కాలిక ఆదేశాలతో గత కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న కొత్త పెన్షన్ల ఫైళ్లు వేగంగా ప్రాసెస్ అయ్యే అవకాశం ఉంది. ఇది వేలాది మంది పెన్షనర్లకు మరియు వారి కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలిగించే వార్తగా అయితే చెప్పవచ్చు.